ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ జోరుగా అవుతున్నాయి కదా, అంటే ఎవరు నెగ్గుతారు ఇందులో? ఇంకా ఎవరు నెగ్గుతారు అనే దాని మీద ఈ పార్టీకి మీకు కూడా అవగాహన వచ్చి ఉండాలా. 100కి 100 పళ్ళు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు. అంటే బీఆర్ఎస్ బీజేపీ పోటీ చేయాలి కాబట్టి పోటీ చేస్తున్నారు, అంతేగాని వాళ్ళు గెలిచేదానికి అవకాశమే లేదు. మొన్నటికి మొన్న సార్ నామినేషన్ లో మొత్తం రౌడీ షీటర్లే పాల్గొన్నారని సుధీర్ రెడ్డి గట్టిగా మాట్లాడారు. ప్రజల కోసం పనిచేసి కొట్లాట చేసిన వాళ్ళంతా రౌడీ నాయకుల. అంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏం అభివృద్ధి చేయలేదంటారా? ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా సన్నబియ్యం ఇస్తున్నాడు. వాళ్ళు 10 సంవత్సరాల్లో సన్నబియ్యం ఇచ్చారా? 2 గదులు ఇళ్ళు ఇస్తారన్నారు, ఇచ్చారా? బయట తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పేరు మీద ఏ ఒక్క పథకం అమలులోకి వస్తలేదని మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి వస్తుంది. పిచ్చోళ్ళు మాట్లాడేదానికి సమాధానం చెప్పండి సార్. 2 మాటలు నవీన్ యాదవ్ గారి గురించి. చాలా సున్నితమైన మనస్తత్వం. పేదవాళ్ళకి ఇబ్బంది కలిగితే ఆయనే సొంత ఇబ్బంది కలిగినట్టుగా రియాక్ట్ అయ్యేటువంటి మనిషి. సార్ ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ ఎంత వరకు ఎంత మెజారిటీతో గెలవబోతుంది? మినిమం 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవ. పక్కానా సార్? పక్కాకి డబుల్ పక్క. అందరికి శనార్థులా. ఇక నేనైతే ఓ తానికి వచ్చిన ఎవరు అనుకున్నారు, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సార్ దగ్గర ఉన్నా. నమస్తే సార్, మంచిగా ఉన్నారా సార్? సార్ ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ జోరుగా అవుతున్నాయి కదా, అంటే ఎవరు నెగ్గుతారు ఇందులో? ఇంకా ఎవరు నెగ్గుతారు అనే దాని మీద ఈ పార్టీకి మీకు కూడా అవగాహన వచ్చి ఉండాలా. 100కి 100 పళ్ళు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు. బీఆర్ఎస్ కూడా బాగా రంగంలోకి దిగింది, ఇప్పుడు ఇంకొక అభ్యర్థిని కూడా దింపుతుంది. మరి ఎట్లా ఉండబోతుంది అంటారు? అంటే బీఆర్ఎస్ బీజేపీ పోటీ చేయాలి కాబట్టి పోటీ చేస్తున్నారు, అంతేగాని వాళ్ళు గెలిచేదానికి అవకాశమే లేదు. ఎందుకనంటే మీరు మొన్నే చూశారు, బీఆర్ఎస్ మేము గెలుస్తాం ఉంటారు. మీరు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2023లో మొత్తం బీఆర్ఎస్ ఓన్లీ ఓడిపోయిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి 8 సీట్లలో 7 సీట్లలో మన డిపాజిట్ రాలేదు, ఒక్క సీటు కూడా గెలవలేదు ఎంపీగా. మరి వాళ్ళే గెలుస్తారు. ఇక్కడ గెలుస్తాం అని కట్టుకథలు చెప్పడం, పగటి కళ్ళ గంటం తప్ప ఏ రకంగా వాళ్ళు గెలిచేటటువంటి అవకాశం. మొన్నటికి మొన్న సార్ నామినేషన్ లో మొత్తం రౌడీ షీటర్లే పాల్గొన్నారని సుధీర్ రెడ్డి గట్టిగా మాట్లాడిండు. అది ఎంతవరకు నిజం అంటారు? సుధీర్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఆయన్నే అడగాలమ్మా. ఎవరు రౌడీ షీటర్స్? ఎవరమ్మా? ఆయన ఏం షీటరు? సుధీర్ రెడ్డి గారు ఏంటి? ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరైనా పని చేయకపోతే పని చేయాలని కొట్లాట చేసిన నాయకులే కదా. ప్రజల కోసం పనిచేసి కొట్లాట చేసిన వాళ్ళంతా రౌడీ నాయకుల. అది తప్పుడు మాట. ఆ రకంగా మాట్లాడటమే తప్పు. ఒక మీడియా ముందు ఏ ఆధారం లేదో అంత గట్టిగా మాట్లాడతారు. ఆధారాలు ఉంటాయమ్మా. నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ ఎక్కడైతే పాత ప్రభుత్వాల్లో పేద ప్రజలకు మేలు జరగరు, ఆ పేద ప్రజల తరపున నిలబడి మాట్లాడేటటువంటి నాయకుడిని, పోరాటం చేసే నాయకుడిని ఆయన ఒక తప్పుడు మనిషిలాగా లేకపోతే క్రిమినల్ లాగా చూపించేటటువంటి అలవాటు వ్యవస్థకు ఉంది. అందువల్లే జరుగుతుంది. నేనేమి చిన్న శ్రీశైలం కానీ లేకపోతే వీళ్ళు ఆ ప్రజల తరపున కొట్లాట చేయలేదు, గొడవ చేయలేదు అని అంటాం. చేస్తారు. ఎందుకు చేస్తారో ఎంక్వైరీ చేయండి. ఆ చేసిన అన్ని పేద ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ తరపున నిలబడి ప్రభుత్వం మీద, పోలీసుల మీద పోరాటం చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏం అభివృద్ధి చేయలేదంటారా? ఏం చేశారా లేదని మొన్ననే పూర్తిగా ప్రజలు తీర్పు ఇచ్చారు. మల్లు రవి ఇవ్వాల్సిన పని లేదు. ఆ తీర్పులోనే ఓడిపోయారు. యాక్సిడెంటల్ గా ఇక్కడ గెలిచారు. ప్రభుత్వం వచ్చిన 1.5 ఇయర్లోనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా సన్నబియ్యం ఇస్తున్నాడు. వాళ్ళు 10 సంవత్సరాల్లో సన్నబియ్యం ఇచ్చారా? 2 గదులు ఇళ్ళు ఇస్తారన్నారు, ఇచ్చారా?
మేము వచ్చాం 4,50,000 ఇందిరపల్లి ఇచ్చి ఇప్పుడు అందరికి శాంక్షన్ చేసాం. పని జరుగుతుంది, కొన్ని పూర్తయినాయి కూడా. మళ్ళీ 2వ విడత కూడా ఇస్తాం, 3వ విడత కూడా ఇస్తాం. ఈ ఒక్క జూబ్లీస్ నియోజకవర్గం మొదలు పెడితే సార్ బయట తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పేరు మీద ఏ ఒక్క పథకం అమలులోకి వస్తలేదని మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి వస్తుంది. దాని మీద ఏం చెప్తారు? పిచ్చోళ్ళు మాట్లాడేదానికి సమాధానం చెప్పను, పిచ్చి ప్రశ్నలు ఎత్తే కూడా నేను సమాధానం చెప్పను. 6 ఒకటి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారా? ఇస్తున్నారు కదా. 200 యూనిట్స్ కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు, ఇస్తున్నారా? ఇస్తున్నారు కదా. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు కదా, ఇస్తున్నారా? మరి అదే రకంగా మనం 6 ఒక్కటి తప్ప తగ్గిన ఇస్తూనే ఉన్నాం కదా. మళ్ళీ 2 లక్షలు పిహెచ్ వాళ్ళకి పిచ్చెక్కితే వాడు తప్పు లేనివాడు మనమేం చేస్తాం? మహిళలకు ఫ్రీగా బస్సులు ప్రయాణం చేస్తాను, మహిళవే కదా. ఎక్కడైనా పోయి అడగండి, చెవులు కళ్ళు ఉన్నోడికి కనపడతాయి. చెవులు కళ్ళు కనపడకుండా నోటికొచ్చిన మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులకి ఎట్లా కనపడతాయి? రేవంత్ రెడ్డిని తిట్టడమే వాళ్ళ ఎజెండా. ప్రజల తరపున నిలబడటం కానీ రేవంత్ రెడ్డి ఏం తక్కువ చేశాడమ్మా? మహిళలకు ఫ్రీగా ఇస్తుండే, 200 యూనిట్స్ ఫ్రీగా ఇస్తుండే, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుండే, అది కాకుండా గ్యాస్ సిలిండర్ ఇస్తుండే, అది కాకుండా రైతులందరికీ 2 లక్షల రూపాయలు ఒకేసారి మాఫీ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ చెప్పనే కూడా చేస్తాడు. సన్న బియ్యం ఇస్తారని చెప్పలేదు, మొద్దు బియ్యం, ముక్క బియ్యం, వాసన కొట్టే బియ్యం తినక అమ్ముకునే వాళ్ళు పేదవాళ్ళు. ఇప్పుడు ఈయన ఇచ్చిన తర్వాత కడుపు నిండా పేదవాళ్ళు అన్నం తింటున్నారు. ప్రతి ఇదే జూబ్లీ హిల్స్ లో ఏ రేషన్ షాప్ కనిపోయి అడగండి, సన్న బియ్యం ఇస్తుంటే తింటున్నారా లేదని అడిగితే వాళ్ళు తింటామని చెప్పు. ఏమి చేయటంలో ఇయే కదా చెప్పింది. ఒక మహిళలకి ఇది మంత్లీ బడ్జెట్ ఇస్తున్నది అదొకటి, ఇంకా ఓల్డ్ ఏజ్ పెన్షన్ ని పెంచడం అనేది, ఇవి తప్ప తక్కినండి ఇస్తున్నారు కదా. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వీళ్ళ మీద నెట్టి ఇవాళ బజారుకు పోయి ఒంగుడు కొట్టి మొగసాలకి ఎక్కిందని అంటారు చూడండి. ఆ రకంగా ఉంది సార్. నాయకుడు అనేవాడు ప్రజలకు మంచి చేయాలి, కానీ ఈ ఒకరికొకరు ఆ పార్టీ ఈ పార్టీ మీద దుష్ప్రచారం చేసుకోవడం వల్ల ఎందుకు ఇట్లా జరుగుతుంది? నీకు అర్థమయ్యేటానికే ఇంత చెప్పాను. నీకు అర్థమైతే ఇన్ని ప్రశ్నలు అయ్యవు. నువ్వు చేయలేదని అంటే వాడి దగ్గర ఎంక్వైరీ చేయాలి, అడగండి. చెప్పిన నేను ఇప్పుడు చెప్పిన చేసాడా లేదా అడగండి. మీడియా ముందు గట్టిగా చెప్తారు కదా సార్. మీడియా ముందు అయిపోతే మీరు మీడియా ఆయన చెప్పిందే చేస్తే మీడియా ప్రజల దగ్గర కూడా వెరిఫై చేయాలి కదా. బస్ ఎక్కుతున్నారా లేదా ఫ్రీగా మీరు చూస్తున్నారా? మళ్ళీ ఏం చేయలేదంటే ఎందుకు అది అడగాలి కదా మీరు. మరి 200 యూనిట్స్ ఇక్కడ మీరు పోయి అడగండి. ఎక్కడ పడితే అక్కడ దాదాపు బిల్డింగ్లు ఉన్న వాళ్ళందరూ చాలా మంది మామూలు మధ్య తరగతి నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ అందరు కూడా 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీగా నిన్న పోయి అడిగారు. నేను మీటింగ్ లో చెప్తున్నారు, వాడుకుంటూ ఉన్నాడు. మీరు అడగండి. మీకు 10 మీడియా ముందు అరుతున్నారంటే ఏదో పిచ్చోడు అరిచినట్టు అరితే ఎట్లా? దానికి బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. మీరు అడిగి చెప్పండి. మరి అది చేయకుండా చేస్తే ఇంద్రబళ్ళు ఇస్తున్నారా లేదా? వాళ్ళు ఇచ్చారా? 10 సంవత్సరాలు ఇవ్వలేదు కదా. వాళ్ళు 1,00,000 మాఫీ చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు కదా. మేము 2 లక్షల రూపాయలు అప్పు మాఫీ చేయడానికి ఒకేసారి 21,000 కోట్ల రూపాయలు మేము రైతులు పంపించాం కదా. వాళ్ళు 10,000 ఇస్తే మేము 12,000 ఇచ్చాం కదా రైతు భరోసా కింద. మరి ఎందుకు అడగట్లేదు మీరు? అంటే అలా మీకు తేలికైపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏదైనా అడగొచ్చని పోయి ప్రజలు అడగండి. ముందు మీరు ఎంక్వైరీ చేయండి. నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడే పోయి అడగండి. బస్సుల్లో ఫ్రీగా పోనిస్తున్నారా లేదా? 200 ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారా లేదా? అదే రకంగా 200 యూనిట్స్ కరెంటు ఇస్తున్నారా లేదా? 500కి ఇస్తున్నారా లేదా? సన్న బియ్యం ఇస్తున్నారా లేదా? ఇవన్నీ అడగండి. అడిగి ఏమి చేయలేదంటే ఏమి చేయలేదు. మీరు ఎందుకు చేయలేదు? మీరు ఏమీ చేయలేదు కదా. మేము చేస్తున్నాయి. మీరు ఏమన్నా ఫ్రీ బస్సు నడిపించారా? అప్పుడు బస్సులు ఇచ్చారా? 200 యూనిట్ కరెంట్ ఎవరికైనా ఫ్రీగా ఇచ్చారా? మీరు రైతులకు ఇచ్చాం, మేము మామూలు ప్రజలకు కూడా ఇస్తున్నాం, మొత్తం రాష్ట్రంలో ఇస్తున్నాం. సార్ ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ ఎంత మెజారిటీతో గెలవబోతుంది? మినిమం 2,00,000 ఓట్ల మెజారిటీతో పక్కానా సార్? పక్కాకి డబుల్ పక్కా. ఎందుకో తెలుసా? నన్ను పక్కాని అడగటవచ్చు కానీ వాళ్ళు చెప్పిన తప్పుడు మాటలు ఎందుకు మీరు ఎంక్వైరీ చేయటం లేదు? చేయండి. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఈ హైడ్రా తీసుకొని వచ్చి మునిగిపోకుండా హైదరాబాద్ సిటీని కాపాడే కార్యక్రమం చేస్తారు. వాళ్ళు మేము జాతరని చేయకుండా పోయారు. మూసీ నదిని సుందరీకరణ చేసి పరిశుభ్రం జాతర అంటున్నాడు. ఈయన జాతర అని చెప్తున్నాడు. 4th సిటీ తీసుకొని వస్తున్నాడు. మన
స్కిల్ యూనివర్సిటీ పెట్టాడు. ఎంప్లాయ్మెంట్ కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని 65,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. పంతుళ్ళే లేరు వాళ్ళ టైంలో. వాళ్ళు మరి మాట్లాడే అర్హత ఉందా వాళ్ళకి? 11,000 మంది టీచర్స్ ని రేవంత్ రెడ్డి రాగానే అపాయింట్మెంట్ చేసి ఇచ్చాడు. నిన్న రెవెన్యూలో సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోతే గ్రామ పరిపాలన అధికారులను ఇచ్చారు, సర్వేయర్లు కొత్తగా ఇచ్చారు. ఏం చేస్తున్నారమ్మా మీరు? గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పెట్టలే, మేము పెట్టి కోర్టు వాళ్ళకి కూడా సమాధానం చెప్పి సెలెక్ట్ చేసి పంపించాం. గ్రూప్ 2 నిన్న ఇచ్చేసాం. మరి మీరేం చేశారు? మీరు ఏం చేయకుండా చేయలేదని నోటికొచ్చినట్టు వాగితే ప్రజలు ఊరుకుంటారా? రండి, మాతో చర్చలు రమ్మనండి, బహిరంగ చర్చకి. మీరు కూడా ఉండండి మధ్యలో. నేను ఇప్పుడు చెప్పినవన్నీ చెప్తాను, ఏం చేయాలో చెప్పు. మీరు ప్రాథమికంగా చెప్పినటువంటి ముఖ్యమైనవి అవే చేయలేదు. 2 గదులు ఇల్లు ఎత్తడం అన్నది ముఖ్యమైన చేయలేదు కదా. ఎస్టీలకి మైనార్టీకి 12%, 10% రిజర్వేషన్ ఇస్తారన్నారు, చేయలేదు కదా. ఎస్సీ ఎస్టీలకి 3 ఎకరాల భూమి ఇస్తారన్నారు, చేయలేదు కదా. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ దగ్గర మాట్లాడితే అసలు మీ టీవీ ఛానల్స్ నే బంద్ చేయించాడు. కేసీఆర్ గారు ప్రభుత్వంలో రాగానే పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని బంద్ చేశారు కదా. ఏమైంది? మేమేమంటే స్వతంత్రం ఉండాలా, ఆ వార్తలు చెప్పటం ప్రజల అవసరం, ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రజలకు తెలియాలా, ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రభుత్వం తెలియాలంటే మీడియా ద్వారానే జరిగింది. మరి అది మేము ఫ్రీగా ఉంటే మొత్తం మా మీదనే చెప్తున్నారు. వాళ్ళ టైంలో వాళ్ళ వార్తలు అనుకూలమైన పంపుతారని ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళ వార్తలు వచ్చేటట్టు చేశారు. సార్ 2 మాటలు నవీన్ యాదవ్ గారి గురించి. నవీన్ యాదవ్ హైలీ క్వాలిఫైడ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, చాలా సున్నితమైన మనస్తత్వం. పేదవాళ్ళకి ఇబ్బంది కలిగితే ఆయనే సొంత ఇబ్బంది కలిగినట్టుగా రియాక్ట్ అయ్యేటువంటి మనిషి. చిన్నప్పటి నుంచి పేద ప్రజలకు మేలు జరగాలని తిరుగుతున్నటువంటి నాయకుడు. ఎమ్మెల్యే ఎంపీ లేకపోయినా పెద్ద వ్యవస్థను పెట్టి వాళ్ళ నాన్నగారు ఈయన కలిసి ఈ ప్రాంతంలో సర్వీస్ చేస్తున్నారు. నవీన్ యాదవ్ టికెట్ ఇవ్వటం అనేది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి లేదు, ఇక్కడ 5-6 సార్లు సర్వే చేపించారు. ఆ సర్వేలో 5-6 సార్లు ఆయనకి ఇస్తేనే మంచిదని ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అందరూ చెప్పారు. అంటే యాక్చువల్ గా టికెట్ ఇవ్వకముందే నవీన్ యాదవ్ గెలిచిపోయినట్టు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు పెద్ద గుంపులుగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. నేను నా సమక్షంలో కూడా ఈ జవహర్ నగర్ లో అక్కడున్న మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరూ కలిశారు. గతంలో ఎంఐఎం నుంచి వేసిండు కదా సార్, 2 సార్లు ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఎట్లుంటది అనుకుంటున్నారు? ఇంత ముందు వేసింది ఎంఐఎం పార్టీ నుంచి ముఖ్య కాదంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడో చేరి కాంగ్రెస్ తరఫున పనిచేస్తున్నారు. అట్లా అనుకుంటే చాలా మంది వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. దీనికి ఏమైనా కొత్త ఇది? ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు, ఎమ్మెల్యే అవుతాడు, ఇంకేదైనా అయ్యే అవకాశం ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.